గతంలో మనం చూసింది ప్రకటన గ్రంథంలో దేవుని సింహాసనం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న వాడి చేతుల్లో 7 ముద్రలతో ఒక స్క్రోల్, ఒక గ్రంథం ఉంటుంది చూస్తున్నాం. ఆయన గ్రంథంలో ఆ ముద్రలు విప్పుతూ, ఆ ముద్రలు విప్పి 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 7వ ముద్రకు వచ్చే దగ్గరికి ఆగాం మనం పోయిన వారం. 7వ ముద్ర విప్పిన వెంటనే పరలోకమంతా సైలెన్స్ అంట, నిశ్శబ్దం 30 నిమిషాలకి. దాని తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం. అక్కడ 7 దూతలు చూస్తున్నాడంట. ఆ 7 దూతల దగ్గరికి ఏం అనుగ్రహించబడుతుందంట? 7 బోరలంట. అంటే ఏంటి? 7వ ముద్ర, మొదటగా 7 ముద్రలకి సాదృశ్యం ఏంటి? దేవుడు నిర్ణయించిన అంతము, దేవుడు నిర్ణయించిన కార్యములు, దేవుడు నిర్ణయించిన తీర్పు తెలియజేయబడుతుంది. ఇప్పుడు మొదటి బోర ఊదుతుంది. మొదటి దూత మొదటి బోర ఊదిన వెంటనే ఏమవుతుంది? చదువుదామండి. 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయెను. మనం చూస్తున్నాము, మొదటి దూత బోర ఊదిన వెంటనే ఏమైందంట? పరలోకం నుండి ఏం పడ్డాయంట చెప్పండి. అంటే ఈ సింబాలిక్ చూడాలంటే పరలోకం నుండి పడిందా? ఎక్కడి నుండి పడింది అంటే గాడ్ ఈజ్ సేయింగ్ ఓకే, పనిష్మెంట్ స్టార్ట్. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, పాత నిబంధన ఎందుకు ముఖ్యమంట. ఇప్పుడు 8, 9 ఈ 7 బోర్ల గురించి చూడాలంటే సిగ్నిఫికెన్స్ పాత నిబంధనలో ఉంటుంది. బాగా చదివిన వారికి వెంటనే అక్కడ లింక్ అయిపోతుంది. ప్రవచనాలు తెలిసిన వాళ్ళకి అరే అక్కడే చెప్పారు కదా ముందే అని ముందే చెప్పగలుగుతారు. సో ఎక్కడ ఉంది? 7 మొదటి బోర ఊదుతాం, 2వ బోర ఊదుతాం, 3వ బోర ఊదుతాం, 4వ బోర ఊదుతాం చూసినప్పుడు ఐగుప్తులో దేవుడు తన ప్రజల్ని రక్షిస్తానికి, విడిపిస్తానికి ఏమని చెప్తాడు? ఇదిగో ఐగుప్తి దేవుళ్ళతో నేను పోరాడతా, ఐ విల్ ఫైట్ విత్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అని చెప్తాడు. చెప్పి దేవుడు అంటాడు తన ప్రజల్ని గోషన్లో ఉంచుతారు. అంటే దే ఆర్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ఉన్నారు, కానీ ఐగుప్తులో గోషన్ అన్న ప్రాంతము హెబ్రీలో ఉన్న ప్రాంతము. అంటే ఇశ్రాయేలీల ప్రజలు, అంటే ఇశ్రాయేలీలు అన్నప్పుడు అక్కడికి చూస్తే హెబ్రీలు నిబంధన చేయబడిన వారు. దే ఆర్ దేర్. అబ్రహాము సంతానంగా అక్కడ ఉన్నారు, కానీ బానిసలుగా ఉన్నారు. కానీ బైబిల్లో చూస్తాం ఆ తెగుళ్ళు ఏది గోషన్లో రాలేదంట, మిగిలిన స్థలం అంతా వచ్చిందంట. సో ఎలాంటి ఉగ్రతలు, హెయిల్ స్టోన్స్, నీరు రక్తంగా మారుతాం, రక్తం, నీరు త్రాగుతా నిధులు, నీరు నైలు నది అంటే ఓ నైలు దేవుడు ఉన్నాడని వాళ్ళు వెర్రవేగాడు. బట్ దెన్ ఆ నీరు రక్తంగా మారుతాం, కప్పలో టార్చర్, లోకస్, పంటంతా పోతాం, ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చదివేటప్పుడు ఏమంతా జరుగుతుందో ఆల్రెడీ ఐగుప్తులో జరిగింది. అంటే దేవుడు ఐగుప్తుని తీర్స్తానికి ఆయన ప్యాటర్న్ చూపిస్తున్నాడు. బైబిల్లో చదివిన ప్రతి ఒక్కరూ, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ, దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులని తన బలమైన చేతులతో బయటికి తీసుకొచ్చారని నమ్ముతాం. ఆయన పోరాడి ఆ 10 తెగుల్లో దేవుడు తన ప్రజల్ని రక్షించాడు, దీవించాడు, ఆయన వాగ్దానాన్ని భూమిలోకి నడిపించాడు అన్నది అందరూ అంగీకరిస్తారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడ యు సీ ఎ ప్యాటర్న్. ఆ రోజు ఐగుప్తుని ఆ రీతిగా తీర్చాడా, ఈరోజు దేవుడు అంటాడు ఇప్పుడు ఈ ఐగుప్తుని తీరుస్తా. అంటే ఏంటి? ఈ లోకాన్ని, సర్వలోకాన్ని తీరుస్తా. ఆ ఐగుప్తి ప్రాంతంలో చూపించాను ఒక శాంపుల్, ఒక షాడో. కానీ ఇప్పుడు చూస్తారు, ప్రపంచం మొత్తం చూస్తారు. ఈరోజు చాలామంది అది బైబిల్లో ఉన్న కథల కదా, మొన్నటి వరకు మాట్లాడారు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతాను ధైర్యం చాలట్లే. ఎందుకంటే ఇది బైబిల్లో ఉంది, ఇది ఎక్కడ ఉంది? ఎవిడెన్సెస్ లెగుస్తున్నాయి. ఎర్ర సముద్రంలో మునిగిన ఫరో సైన్యం అంతా ఈరోజు కూడా ఫాజిల్స్ అట్లే ఉన్నాయి. దర్ ఆర్ ఎవిడెన్సెస్. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజు శాంపుల్ చూశారు కదా, విన్నారు కదా, ఇది భూమిపైకి మొత్తం తీసుకొస్తా. ఎందుకంటే మొదటి బోర ఊదిన వెంటనే 1/3 ఆఫ్ ది ఎర్త్, భూమిలో 3వ భాగము ఏమైందంట? నాశనం చేయబడిందంట.
భూమిలో 3వ భాగము నాశనం చేయబడింది. ఇందుకు 100% నాశనం చేయలే. దేవుడు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు. రే మనోడా, ఈయన కొట్టాను, నువ్వన్నా జాగ్రత్త పడతావు లేదా? వాడిని కొట్టా, ఇదిగో ఇంత కొట్టా, ఇదిగో ఇంత మరణం వచ్చింది, ఇంత చావు వచ్చింది, ఇంత నాశనం వచ్చింది, ఇప్పుడన్నా బాగుపడతావా? ఇప్పుడన్నా పశ్చాత్తాపడతావా? ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చేసే కార్యము చెప్పి చేస్తున్నాడు, ఛాన్స్ ఇస్తూ గద్దిస్తున్నాడు. కానీ అప్పుడు కూడా బుద్ధి తెచ్చుకుంటలే. భూమిలో 1వ భాగం అంతా నాశనం అయిందంట. అండ్ యు సీ ఇన్ ద 7th verse, హెయిల్, ఫైర్, బ్లడ్. అండ్ ఐగుప్తులో చూస్తే ఏం జరిగింది? నిర్గమకాండం 9వ అధ్యాయంలో 23-25 వచనం వరకు చదివితే యు విల్ సీ హెయిల్ అండ్ ఫైర్, దాన్ని బట్టి బ్లడ్. అండ్ నెక్స్ట్ యు సీ గాడ్ ఇస్ జడ్జింగ్ ద రెబల్ త్రూ ద నేచర్. సృష్టిని దెబ్బ కొడతంలో ప్రజలు చెప్తున్నాడు, నువ్వు దేనిని నమ్ముకుంటున్నావు? నువ్వు సృష్టిని నమ్ముకుంటున్నావా? ఈ సృష్టి నాశనం అవుతుంది చూడు. నాశనం చేయగలిగిన వాడిని నేనే, ఈ సృష్టిని కలిగించిన వాడిని నేనే, నిర్మూలన చేయగలిగిన వాడిని నేనే. అయినా కూడా మనుషులు బుద్ధి తెచ్చుకోలేదంట. నెక్స్ట్ 2వ బోర ఊదబడింది. ఈ బోరాన్ని చూసినప్పుడు దానికి సాల్ ఫినెక్స్ అన్న మాట చూస్తాం, విచ్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ఎ వార్, ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎ వార్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్. బోర ధ్వని శబ్దముతో అన్నదప్పుడు మామూలుగా యూదులు చూస్తే వారికి మామూలుగా అనేక రకాల 7 రకాల బోర ధ్వనులు ఉంటాయి. అన్ని బోర ధ్వనులు యుద్ధ ధ్వనియే కాదు, అన్ని బోర ధ్వనులు ఆర్భాటం పండగే కాదు, అన్ని బోర ధ్వనులు పశ్చాత్తాపమే కాదు. అంటే మల్టిపుల్ ఉంటుంది. ఈ టోన్ కొట్టావు అనుకో ఇది, ఈ సౌండ్ ఈ ప్యాటర్న్ క్రియేట్ చేసాంకి ఇది చేసాంకి ఇది. సో ద క్రై ఆఫ్ అ వార్ చూస్తే ఇక్కడ మెన్షన్ చేయబడింది ఆ మాట. అంటే ఈ బోరదశనికి అరే యుద్ధం రా, యుద్ధం కలుగుతుంది, యుద్ధం జరుగుతుంది, యుద్ధం ప్రారంభమైంది అనే దానికి ఆ రిఫ్లెక్షన్. సో దేవుడు అంటున్నాడు, లిటరల్గా చెప్పాలంటే ఇదిగో ఈ భూమితో నేను యుద్ధం చేస్తున్నా, ఈ విరోధమైన మనుషులతో నేను యుద్ధం చేస్తున్నా, మాట వినని వాడితో నేను యుద్ధం చేస్తున్నా. ఇదిగో యుద్ధ పరిస్థితుల్లో, యుద్ధ కాలంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. పెద్ద దేశము అంటే పెద్ద దేశం అన్నప్పుడు ప్రపంచాన్నే నాశనం చేయగలిగిన ఆయుధాలు కలిగి ఉన్న దేశము ఇంకో దేశాన్ని ఒకేసారి నాశనం చేయట్లే. ఏం చేస్తున్నాడు? కొంచెం కొడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నా అంటున్నాడు, మళ్ళీ కొడుతున్నాడు, నువ్వు మాట వినకపోతే మొత్తం తుడిచేస్తా అంటున్నాడు, మళ్ళీ కొడుతున్నాడు. కొట్టించేసి మొత్తం నాశనం చేసేసిగా? అది ప్యాటర్న్ కాదు, అలా చేయకూడదు. ఎందుకంటే వాడు బాగుపడతాడంటే వాడికి ఛాన్స్ ఇవ్వాలి, అది న్యాయం. వాడు సరిదిద్దుకుంటాడంటే వాడికి ఛాన్స్ ఇవ్వాలి. నీకేదో హాని కలిగింది, నీకేదో నీ మాట వినలేదు, నీకేదో అన్యాయం జరిగిందని వెంటనే నాశనం చేస్తాను అనుకో, యు ఆర్ నాట్ రైట్, యూ హ్యావ్ రియాక్టెడ్ ఎమోషనల్లీ. సో దేవుడు చూసినప్పుడు కూడా అదే చేస్తాము. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు మాట వినవు, ఇదిగో నువ్వు లోబడు, ఇదిగో నువ్వు కార్యం జరిగించు, నువ్వు మారు మనసు పొందు. ఇక్కడ ఇస్తున్నాడు 1/3 ఆఫ్ ద ఎర్త్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. 1/3 ఆఫ్ ద ఎర్త్. కానీ మనుషుడికి ఏ మాత్రం ఏ స్పందన మారలేదట. నెక్స్ట్ చూస్తాం, 2వ బోర ఊదిన వెంటనే 8వ వచనం 9వ వచనం చదువుదామండి. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. ఏంటంట? 2వ బోరకి అగ్నితో మండుతున్నది ఒకటి సముద్రంలో పడవేయబడిందంట. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. యు సీ బైబిల్లో ఇంగ్లీష్లో యు సీ ఇట్స్ లైక్ ఎ గ్రేట్ మౌంటైన్, సంథింగ్ లైక్ ఎ గ్రేట్ మౌంటైన్. అది సముద్రంలో పడబడిందంట. సో హియర్స్ ద థింగ్, మొదట బోరకి భూమిలో 3వ భాగం నాశనం. 2వ బోర ఊదిన వెంటనే ద యాక్షన్ యు సీ, భూమి పైన సముద్రంలో 3వ భాగం నాశనం అవుతాం. నేలలో భూమి పైన 3వ భాగం, సముద్రంలో 3వ భాగం. సముద్రంలో 3వ భాగం అన్నదప్పుడు వాట్ ఈస్ ఇట్ రిప్రజెంట్స్? అంత రక్తంగా మారింది. ఐగుప్తులో ఏం జరిగింది? మొత్తం నీళ్ళు రక్తమే కదా, తాగుతానికి నీళ్ళే లేదు. ఫరో అనుకున్నాడంట, తన ఛాంబర్లో ఎక్కడ రక్తం మారుతుంది? నైల్ నది రక్తమైంది కానీ నా ఛాంబర్లోనే కదా నీళ్ళని. కానీ పాపం ఆయనకేం తెలుసు, దేవుడు నీరంటే నీళ్ళంతే. అది ఈ టబ్లో ఉండని, ఆ టబ్లో ఉండని, ఏ టబ్లో ఉండని, నీళ్ళు రక్తం అంటే నీరు రక్తం. పాపం సార్ అనుకున్నారు,
తాగుదాము, రక్తం. స్నానం చేద్దాము, రక్తం. ఏం చేస్తావు రక్తాన్ని? ఎవరికైనా రక్తం పట్టుకుని దాంట్లో దొరుకుతాం ఇష్టమా? స్నానం చేస్తానికి నీళ్ళు లేవు, రక్తమే ఉందంటే చేస్తావా? నేను స్నానమన్నా చేయకుండా అంటాను కానీ గబ్బులో అది మాత్రం మేదేసుకున్నాం. రక్తానికి స్మెల్ ఉంటుంది తెలుసా? స్టార్టింగ్లో అంటారేమో కానీ అందులో ఊరేరు అనుకో, మనుషుడికంట అలర్జిక్ రియాక్షన్స్ అండ్ వామిటింగ్, కంటిన్యూస్ వామిటింగ్ సెన్సేషన్ అంట. ఎందుకంటే నీ బాడీలో ఉన్నది తన్నేస్తూ ఉంటుందంట, బయటికి తన్నేస్తూ ఉంటుందంట, ఏం తెగదు. కమింగ్ బ్యాక్, ఇక్కడ చూసినప్పుడు వాట్ ఇట్ ఈస్ అఫెక్టింగ్. బైబిల్ ప్యారలల్ వర్డ్ యు సీ, ఇర్మియా గ్రంథము, జెర్మయా చాప్టర్ 51:25 చూస్తే, బాబిలోన్ యాజ్ అ మౌంటైన్, బబులోను ఒక కొండగా పర్వతంగా కనబడుతుంది, అక్కడ పడవేయబడతాం కనబడుతుంది, రాజ్యము కొలాప్సత్వం కనబడుతుంది. అంటే యూ కెన్ అండర్స్టాండ్, దేవుడు ఏదో కొండనేస్తున్నాడు అన్నదప్పుడు హీఈస్ టాకింగ్ అబౌట్ షాడోస్ అండ్ సైన్స్, సింబల్స్. ఏమంటున్నాడు ఇక్కడ చూసినప్పుడు, బబులోను ఒక కొండలాగా, బబులోను గ్రేట్ సివిలైజేషన్, ఎకానమీ, రిచెస్, జాబ్స్, ప్రొవిజన్, బిజినెస్ అన్నీ ఉన్న స్థలము కొలాప్స్. అంటే దాన్ని తీసి సముద్రంలో కొడుతున్నాడట. కొడితే ఏమవుతుంది? ఎకానమీ డిస్ట్రక్షన్. వీఆర్ ట్రాన్స్లేటింగ్ ద సైన్, ద సింబల్, ద షాడోస్, లింకింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగ బాబిలోన్ ఎ మౌంటైన్ షల్ బి డిస్ట్రాయిడ్, హియర్ ఇస్ ఇట్. అండ్ దేవుడు అంటాడు, ఒక కొండ పడేస్తాం సముద్రంలోకి, మొత్తం నాశనం అయిపోతాం, రక్తం అవుతాం. అదే సమయంలో ఎకానమీ డిస్ట్రక్షన్, మొత్తం నాశనం అయిపోతుంది. మూడో బోర ఊదిన వెంటనే ఏమైంది ఒకసారి చూద్దామా? మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. మనం చూస్తున్నాం, నీళ్ళ ఆబ్సెంటోస్ అయిందంటే. ఆబ్సెంటోస్ అంటే బిటర్నెస్, గ్రీక్ మాట ఆబ్సెంటోస్, బిటర్నెస్, చేదైపోయిందంట. నీరంతా చేదైపోయిందంట. వోమ్ వుడ్, దట్ ఈస్ వర్డ్ ఇంగ్లీష్లో వాడింది, వోమ్ వుడ్. ఈ ప్రపంచంలో చేదైంది ఏంట్రా అంటే వోమ్ వుడ్ అంటారు. అది నోట్లో పెట్టుకుంటా ఆ చేదు 2 వారాలకు ఉంటుందంట. ఎప్పుడైనా ఏదైనా చేదు తిన్నారా? మామూలుగా కొంతమంది కాకరకాయ తింటాం, ఈ చేదు అంటారు. కానీ ఈ ఓంపుట నాలుగు మీద అట్లా టచ్ అయిందంటే 2 వారాలు దాని చేదు ఉంటుందంట. ఏమైందంట? మొత్తం ఈ 3వ ముద్రకి చేదు నదుల్లో ఉన్న నీళ్ళు చేదైపోయిందంట. మనుషుడు నీళ్ళు లేకపోతే బ్రతకలడా? తిండి లేకపోయినా కనీసం 40 రోజులు బ్రతకచ్చు అంటారు. నీరు లేకపోతే 7 రోజుల పైన బ్రతకలేరంటారు. 3 రోజులుగా మనుషుడు డిహైడ్రేట్ అయిపోతాడంట. 4వ రోజుకి మనిషికి కష్టం అంట. 5వ రోజుకి హాస్పిటల్కి వెళ్ళిపోతాడంట. 7వ రోజు చచ్చిపోతాడంట నీళ్ళు లేకపోతే. అనుకుంటానండి, నీళ్ళు లేని పరిస్థితి, నీళ్ళు లేని స్థితిగతులు. పాత నిబంధనలు చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం ఈ మాట. 9వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాము. ఎలాగా పాపం ద్వారంగా చేదు, దట్ ఈస్ ద మీనింగ్. యు సీ ద నేమ్ wormwood is again bitterness which causes the sourness, poisoned water. అంటే దీనికి ఏంటి? ఆత్మరంగంలో చూస్తే మనుషుడు చేదైపోతాడు. ఆత్మరంగంలో అర్థం చేసుకోవాలంటే మనుషుడు హృదయాలు చేదైపోతాయి. చేదైనోడు ఎలా ఉంటాడు చెప్పండి? అనుకుంటాడండి, ప్రేమ కలిగినోడు ఎలా ఉంటాడు? ఇతరులతో మంచిగా ఉంటాడు. చేదైనోడు బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? కయ్యను. తన హృదయం చేదైంది, ఏం చేశాడు? సొంత సహోదరుని ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. బైబిల్లో కూడా మనం చూస్తున్నాం ద వర్డ్ మారా, చేదు. దేవుడు చేదైన బ్రతుకులను బాగు చేయగలిగిన దేవుడు. కానీ ఇక్కడ చూసేటప్పటికి ఈ చేతులకి మనసులు మారవంట. ఈరోజు మనకున్న అవకాశముల తరుణాలు ఏంటో మనకు తెలియజేస్తున్నామండి. ఈరోజు మనకున్న అవకాశాల తరుణాలు ఏంటో మనం గ్రహించుకోవాలని ఆశపడుతున్నామండి. ఈరోజు దేవుడు మనం బాగుపడాలని, వర్ధిల్లాలని, ఆయన సాక్షులుగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు తరుణం ఇస్తున్నాడు. కానీ ఆ రోజు చూస్తే భయంకరమైన డిసెప్షన్, స్పిరిచువల్ డిసెప్షన్లో ఉంటారు మనుషులు. నెక్స్ట్ 4వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును,
రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మనం చూడొచ్చు. జస్ట్ దాని నుంచి కంపారిజన్ చెప్తూ నిర్గమకాండం ఫస్ట్ కంపారిజన్ చెప్పాను కదా. మొదటి బోరా, హెయిల్ స్టోన్స్, ఫైర్, సేమ్ నిర్గమకాండంలో చూసాము. నెక్స్ట్ నీరు రక్తంగా మారుతాం, నిర్గమకాండం 7:20 చూస్తున్నాము. నెక్స్ట్ నీరు చేదుగా మార్చబడతాము, నిర్గమకాండం 15:23 చూస్తున్నాము. మారా, చేదైన నీరు. నెక్స్ట్ చీకటి కమ్ముతాం. చీకటి ఎలాగంట, దేర్ ఇస్ డార్క్నెస్, కాస్మిక్ రియాక్షన్స్. చీకటి అనేటప్పుడు బైబిల్లో తెలియజేయబడుతుంది. యోవేలు 2:10 చెప్తాం, మనుషుడు దృష్టి లేక చీకటిలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని దినము, ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ ద డే ఆఫ్ దేవుని కోపాగ్ని, దేవుని ఉగ్రత. అంటే స్పిరిచువల్ మీనింగ్ చెప్పాలంటే లాస్ ఆఫ్ గైడెన్స్. ఇంక నడిపించేవాడు ఉండడు, ఎట్టు వెళ్ళాలి తెలీదు, సత్యం గ్రహిస్తాం చేత కాదు. చీకట్లో ఉన్నవాడికి సత్యం తెలీదు, మర్మములు తెలియజేయబడవు, రెవల్యూషన్ కలగదు, ఇన్సైట్ కలగదు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతారంటే ఇక్కడ చూసినప్పుడు ఇవన్నీ 1/3, సముద్రం 1/3, నదులు 1/3, భూమి 1/3, నీకేంటి సృష్టిలో 1/3, కాస్మిక్లో 1/3. అండ్ యు సీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. దేవుడు ఈ అన్నిట్లో కూడా ఒకటి అంటున్నాడు, కాల్ ఫర్ రిపెంటెన్స్. మారు మనసు పొందు. బైబిల్ చూస్తున్నాం. నిర్గమకాండం 10:21 నుండి 23 వరకు చదివితే ఎలాగా ప్రకటన గ్రంథం 8:12 చీకటి గురించి చూస్తున్నామో, నిర్గమకాండంలో కూడా చీకటి గురించి చూస్తున్నాము. ఆత్మీయ గుడ్డితనం గురించి స్పిరిచువల్ మీనింగ్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇఫ్ యు సీ, ఈ 4 బోర్లు ఊదేటప్పటికి దెర్ ఇస్ ఎ షిఫ్ట్. భూమిలో మూడో భాగం నాశనం అయిపోతూ వచ్చింది. కానీ మనుషుడికి పశ్చాత్తాపం లేదంట. అండ్ నెక్స్ట్ చూస్తున్నాము 8వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఓయ్, గ్రీక్లో మాట ఓయ్, అయ్యో ఓయ్. ఏంటి అయ్యో అన్న మాటకి అర్థం ఏంటంటే డీప్ యాగ్నిష్ అండ్ డీప్ వార్నింగ్ అండ్ ఆల్సో మీన్స్ సారో. అంటే అక్కడ నుండి ఒక పక్షిరాజు తిరుగుతూ ఏం చేస్తుందంట, కేక వేస్తుందంట, అయ్యో. You see, you can read that verse again. I looked and heard an angel flying. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఏంజల్ ఫ్లయింగ్, ఒక ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఒక ఈగిల్ ఫ్లయింగ్. ఈగిల్ కేకేస్తుంది. ఎట్లా కేకేస్తుంది? ఎప్పుడైనా నేను విన్నారా ఈగిల్ కేక? ఆ అల్లుట్ అని వస్తుంది, కావరాదు అని వస్తుంది. ఆ కీచు క్రై గట్టిగా ఉంటుంది. నాకు ఆ క్రై ఎప్పుడన్నా విన్నాంట ఈ వాక్యమే గుర్తొస్తుంది. అంటే ఇక్కడ ఒక దూత ఎగురుకుని వస్తుందంట. ద ఏంజల్ వచ్చి ఏం చేస్తుంది? ఇట్ ఈస్ షౌటింగ్ విత్ అ లౌడ్ వాయిస్, వో 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 టు ద ఇన్హాబిటెంట్స్. ఈ భూమిపైన ఉన్న వారికి అయ్యో, దుఃఖము, వేదన. ఈ మాట చూస్తున్నాము, వేదన. ఏంటి ఆ దుఃఖంలో? దేవుని సంఘాన్ని దేవుడు ఉంచాడండి. యు సీ, దట్ ఇస్ వేర్ we were talking about rapture. ఆ దినము నుండి దేవుడు ఆయన ఉగ్రత దినము నుండి మనల్ని తప్పిస్తాడని ముందే వాగ్దానం చేశాడు. ఆయన మరుగుపరుస్తాడు, మనల్ని విశ్రాంతిలో ఉంచుతాడని ముందే చెప్తాడు. ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ ట్రయల్ అని చెప్పాడు. అండ్ ఇక్కడ చూసినప్పుడు ఆ ఉన్నవారికి అయ్యో అంటే ఎవరైతే దేవుని మాటను తునీకరించారో, ఎవరైతే దేవుని చేతుల్లో సమర్పించుకోలేదో, ఎవరైతే దేవుని దూషిస్తున్నారో వారికి అయ్యో. సో ఇక్కడ చూసినప్పుడు ఇంటెన్సిఫికేషన్ వస్తుంది. ఇంకా భయంకరమైన కార్యం జరగబోతున్నాయి ఇక్కడ. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, చివరిగా పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడు సమయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాలు ఇస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, క్రీస్తు రాజ్యంలో మీరు ఉంటారా? ఎందుకంటే మనం ఏం వింటున్నామో మన డైరెక్షన్ అంటే వెళ్తుంది. పొద్దుట్లేసి స్టోరీస్, షార్ట్స్, వీడియోస్, లోకము, వ్యాపారము, ఎప్పుడు చూసినా ఈ లోకపు సోదే అయిపోయింది. దేవుని వాక్యం అంటే అయ్యో దేవుని రాజ్యం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
దేవుని వాక్యం చదివితే దేవుని హృదయం ఏంటో కొంచెం అర్థమవుతుంది, దేవుని స్వభావం ఏంటో కొంచెం అర్థమవుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీకు ఇవ్వబడిన కాలము, సమయము, తరుణాన్ని సద్వినియోగపరుచుకో, లేకపోతే అయ్యో స్థితిగతులు. దయచేసి తలలో ఉంచుతామా, ప్రార్థన చేద్దామా. దేవుడితో మాట్లాడండి, అడగండి, పరిశుద్ధాత్మ నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, అడగండి. దేవా, నాకు ఏం తెలియజేస్తున్నావు, నేను ఏం చేయాలి ఈరోజు? నువ్వేం చేయాలి? నువ్వు గ్రహించాలి, నువ్వు పరీక్షించాలి. వాట్ ఈస్ దట్ యు నీడ్ టు డూ? నువ్వు చేయవలసింది ఏంటి? ఈరోజు నువ్వు ఈ దేవుని వాక్యం సరిగిన వ్యక్తివి అయితే నువ్వు ఇప్పటికే గ్రహించే వ్యక్తివి. నేనేం చేయాలి? అయ్యో, నా పాపాలు ఒప్పుకోవాలి, అయ్యో ఈ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇదిగో దేవుడు ఒకటే చెప్తున్నాడు, పాపం అధికమవుతుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాప పడితే సరే, మారు మనసు పొందితేనే సరే. ఎన్నిసార్లు వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నాడు, నువ్వు సరిదిద్దుకుంటేనే సరే. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఐ మై స్పిరిచువల్ అవేక్? నా ఆత్మ జీవం కలిగి ఉందా, లేకపోతే చచ్చిన స్థితిలో ఉన్నానా? నాలో ఒప్పుకోలు కలుగుతుందా, ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నానా? ఎంత వాక్యం విన్నా, ఎంత గద్దింపులు తీసుకున్నా, ఇంకొన చచ్చిన స్థితిలో ఉన్నానా? ఇదిగో దేవుని హెచ్చరికల్ని వింటున్నానా, తృణీకరిస్తున్నానా? పరీక్షించుకోండి. నాలో ఏమైనా దాచబడిన పాపం ఉందా? దేవునికి ఇష్టం లేనిది ఏమన్నా నాలో ఉందా? నన్ను దేవుని దూరం చేసేది ఏమైనా ఉందా? ఆయన వస్తే మేఘారుడిగా విడిచిపెట్టబడతానా, ఎత్తబడతానా? ఏంటి నీ నిశ్చయత? నీకు రక్షణ అనుగ్రహించబడింది నీ క్రియలు బట్టి కాదు, క్రీస్తు యేసు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన రక్తం దూరంగా ఆయన చెల్లించిన వెలను బట్టి. కానీ రక్షణ అనుగ్రహించబడిన తర్వాత నీకు అనుగ్రహించబడిన రక్షణ జాగ్రత్తగా కొనసాగించాలి. ఆ రక్షణ వస్త్రం మురికవకుండా చూసుకోవాలి. నీకు ఇవ్వబడిన రక్షణ భద్రంగా కాపాడుకోవాలి. ఇదిగో ఈరోజు పరలోకం మౌనంగా ఉందని అనొచ్చేమో, కానీ త్వరలో ఆయన తీర్పు మాట్లాడుతుందండి. ఈరోజు ఇంకా బోరదని శబ్దం రాలేదులే, వందులే అనవచ్చు. ఎంతోమంది అంటారు, ఓ సంవత్సరాల నుండే చెప్తున్నాడయ్యా, నువ్వేంటి ఇప్పుడు బెదిరిస్తున్నావు? నో, సంవత్సరాల నుండి, కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రభువు రాకడ సమీపంగా ఉందని చెప్పచ్చు. కానీ ఈ తరము చెప్పచ్చు, మునపెన్నటికన్నా ఈరోజు ఇంకా దగ్గరగా ఉందని. సంవత్సరాల నుండి ప్రభువు రాకడ వస్తుందని చెప్పచ్చేమో, కానీ ఆ రాకడ ముందే నువ్వు మరణించవచ్చు. మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ప్రభు దగ్గరికి వెళ్తావా? వేధించబడే స్థలానికి వెళ్తావా? పరీక్షించుకోదామండి, మనల్ని మనం పరీక్షించుకోదాం. గాడ్ వాంట్స్ us to repent. Is a true Christian's life is everyday repentance. ఒకరోజు పశ్చాత్తాపం కాదు, ప్రతిరోజు దేవా నాలో ఇంకా ఈ బలహీనత ఉంది, తీయ్యా. ఇదిగో నా తలంపులో ఇది తీ ప్రభా. ఇదిగో ప్రభా ఇది విడిచిపెడతానయ్యా. ఇదిగో ప్రభా ఇది మాట్లాడనయ్యా. ఇదిగో ప్రభా ఇది చూడనయ్యా. ఇదిగో ప్రభా ఇది చేయనయ్యా. కానీ నా శక్తి చాలదు, నాకు నీ ఆత్మశక్తి కావాలయ్యా. నాకు సహాయం చేయయ్యా. నన్ను మలచు. అడగండి దేవా, నన్ను మలచయ్యా. దేవుని చేతులు సమర్పించుకో. ఇదిగో దేవా, నా జీవితాన్ని నీ చేతులుగా చెప్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, నా మనసు నీ చేతులుగా చెప్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఈ శరీరం, ఈ దేహాన్ని నీ చేతులుగా చెప్తున్నాను. నీ అగ్నితో, నీ ఆత్మ అగ్నితో నన్ను కాల్చు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగు చేయి. నాలో చెత్త తీసిపడే, పాడైంది తీసిపడే. ఇదిగో యేసుప్రభు చెప్పాడు, గొడ్డలు సిద్ధంగా ఉంది నరికేస్తానికి, ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తానన్నాడు దేవుడు. ఇదిగో కృపాకాలంలో ఉన్నాం, అంత మాత్రం గొడ్డలు లేదని కాదు, సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అడుగు, నాతో మాట్లాడు ప్రభా, నాకు సాయం చేయ్యా, నన్ను బలపరచయ్యా. దేవుని అడగండి, ప్రార్థన చేయండి. దయచేసి ఒక్క మాట ప్రార్థన చేయండి. ఇది ప్రభా, నీ అగ్నితో మమ్మల్ని కాల్చాలయ్యా. ఆశ కలిగి ఉన్నామయ్యా, నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నామయ్యా, నిరంతరం జీవించాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభా. నీ రాజ్యంలో నూతన భూమి ఆకాశంలో ఉండాలని. ఇదిగో అందుకని ఈ లోకాన్ని తృణీకరించుకుంటున్నాం, ఈ లోకపు కార్యాలను తృణీకరించుకుంటున్నాం.
లోకంతో స్నేహం, దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని నీ వాక్యం తెలియజేస్తుంది. ఎరుగున్నాం ప్రభా. ఎక్కడ లోకం మమ్మల్ని ఏలనవద్దు, మా మనసుల్ని ప్రభావితం చేయనవద్దు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకున్న కృపణ దయచేయ్యా. ఇక్కడ ఉన్నవారిని చూడు, పరిశుద్ధాత్మ చూడయ్యా. ఆశ ఉంది కానీ శక్తి లేదు. బ్రతకాలనుకుంటున్నారు కానీ నిలబడలేకపోతున్నారు. ఈ లోక ప్రభావం నుండి విడిపించగలిగింది నువ్వు మాత్రమేనయ్యా. నీ వాక్యం తెలియజేస్తుంది, నీ ఆత్మ ద్వారా నడిపించబడతా మాత్రమే శరీర క్రియలను జయిస్తామని, నెరవేర్చమని. ఇదిగో ప్రభా, శరీర క్రియలు జయించువారుగా వాటిని నెరవేర్చక ఆత్మానుసారంగా జీవించాలని ఆశపడుతున్నాం. నీ ఆత్మ ద్వారంగా మా జీవితంలో కార్యము జరిగించమని విడుకుంటున్నాము ప్రభా. మా స్వభావం, మా మనస్సు, మా ఆలోచనలు మార్చు. ఇదిగో ఈరోజు కూడా ఒకటే అర్థం చేసుకుంటున్నావు, నువ్వు ఎంత కాలంగా ఓర్చుకున్నావయ్యా, ఎన్ని తరుణాలు ఇస్తున్నావయ్యా ప్రభా. ఈరోజు మమ్మల్ని నీ కౌగుళ్ళగా అంగీకరిస్తున్నాను అంటున్నావు. నీ ఆత్మ కార్యం కొనసాగాల ప్రభా. ఏదో కొద్దిసేపు, ఒక రోజు, ఒక వారం భక్తి కాదయ్యా. నీ ఆత్మ ద్వారా మా జీవితం అంతము వరకు నడిపించబడాలయ్యా. నీకు సాక్షులుగా జీవించాలయ్యా. ఎవరెవరైతే నీ సన్నిధిలో సమర్పించుకుని ప్రార్థించారో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే కార్యం జరిగించి, సహాయాన్ని ఇచ్చి, బలపరిచి నడిపించబడి నీ రాకడలో మేము ఉండాలయ్యా. మేము దానికి ముందుగానే నిద్రించిన వారు మేము లగాలి ప్రభా. ఎవరు విడబడకూడదయ్యా. మా బ్రతుకులు నీకు అంగీకారంగా, నీ మహిమాంతమై నిలబెట్టమని వేడుకుంటూ, మేము జీవించిన కాలము నీ కొరకు, నీ సాక్షులుగా, నీ సొత్తుగా బ్రతుకుతామనేది ప్రకటిస్తూ, నీ వాక్యలు తెలియజేసిన రీతిగా ఈ నీతిమంతుడు 7 మార్లు పడిన మరణాలు లెగుస్తాడు. తన హృదయములో నీ ఎడల భయభక్తులు కలిగి, నీ రక్తము ద్వారంగా కలిగే శుద్ధీకరణ అంగీకరించేంత వరకు అపవాది మమ్మల్ని ఏల్తానే లేదు కదా ప్రభా. శక్తి దయచి, ధైర్యము దయచి, తోడు దయచి, నీవే నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని కొనసాగింపజేయమని ప్రభు యేసు నామమున అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.